నమస్తే, దిస్ ఇస్ మహిజా. వెల్కమ్ టు వైకే టీవీ. మనం ప్రోగ్రామ్ ఈరోజు టాపిక్ చూస్తే రొయ్యే రారాజు అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు రొయ్యకే కాదు, ఆ రొయ్యను పండించే రైతుకు కూడా ఊపిరి అందటం లేదు. దీంతో ఏపీ వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్న ఆక్వా రైతులు అనేక ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. మరి దేశానికి ఏటా 60,000 కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న రొయ్య రైతుల సమస్యపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? రైతుల ఆగ్రహవేశాల వల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది? రొయ్య రైతులను ఫీడ్ సీడ్ కంపెనీల తో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్ట్ సంస్థలు సిండికేట్ గా మారి ఏ విధంగా ముంచేస్తున్నాయి? అసలు రొయ్య రైతులు ఎదుర్కొంటున్న కష్టాలేంటి? ఉద్యమ బాట పట్టిన పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ అంశాలు ఈరోజు చూద్దాము. సో ముందుగా మనకు వెస్ట్ గోదావరి నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ దీని గురించి సమాచారం అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి. మరి ఆక్వా రైతుల సమస్యలపై వెస్ట్ గోదావరి పర్టికులర్గా భీమవరం లాంటి ప్రాంతాల్లో ఎంతో పేరుగాంచినవి రొయ్యల పెంపకానికి, ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ మహిజా. ముఖ్యంగా రొయ్యలు పండించే రైతులైతే దేశానికి రూపంలో అయితే పన్నుల రూపంలో ఆదాయాన్ని తెచ్చే రొయ్య రైతు అయితే పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. అమెరికా విధించిన పన్ను సుంకం కానివ్వండి, అలాగే పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో కానివ్వండి, వరుస దెబ్బ మీద దెబ్బ పడినట్లుగా కూడా రొయ్యల రైతులకైతే కష్టాల మీద కష్టాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎగుమతి సుంకాన్ని పెంచి ట్రంప్ చేసిన పనితో అయితే కేజీకి 40 నుంచి 50 రూపాయలు లాసిపోయిన రైతులైతే పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోయి పూర్తిగా పండించిన సరుకు కొన్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా అంటే ఫీడ్కు సంబంధించి కేజీకి 8 నుంచి 10 రూపాయలు పెంచడంతో అయితే ప్రభుత్వం పైన పోరాటమే చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ ఫీడ్ రేటు పెంచకుండా ఆపినప్పటికీ కూడా సిండికేట్ మాయాజాలంతో ట్రేడర్లు అయితే కేజీకి 40 నుంచి 50 రూపాయల రేటు తగ్గించడంతో అయితే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా 4 నుంచి 5 ఎకరాల్లో రొయ్యలు సాగు అవుతుంటే సింహభాగం ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 80. మురళీకృష్ణ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే, రైట్. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందిస్తారు. సో శ్రీనివాస్ గారు, రైతు సంఘం నాయకులు, అదేవిధంగా గౌరీ నాయుడు కర్నేనా, సో ఆక్వా రైతు, వీరిద్దరు కూడా ఈరోజు మనతో జాయిన్ అయ్యారు కార్యక్రమంలో. ముందుగా శ్రీనివాస్ గారు, నమస్తే అండి. శ్రీనివాస్ గారు, చెప్పండి, అంటే ఏ విధంగా అయితే సిండికేట్గా ఏర్పడి వ్యాపారస్తులు కానివ్వండి, ప్లస్ టారిఫ్స్ కానివ్వండి, లేదా మేతకు సంబంధించి, రొయ్యల మేతకు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ ప్రస్తుతం ఆక్వా రైతులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్, వాయిస్ అన్మ్యూట్ చేయరా? ఒకసారి హలో అనండి సార్. రైట్, ఒకసారి గౌరీనాయుడు గారు మీరు చెప్పండి లోపు. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీను. వినపడుతుందమ్మా? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఇప్పుడు రైతుల పరిస్థితి అత్యంత ఘోరమైనటువంటి స్థితికి వెళ్ళిందండి. ఎందుకంటే మరి ఇండియాకి డాలర్లు తీసుకొచ్చేటటువంటి రంగాల్లో ఆక్వా రంగం కూడా ఒక రంగం. ఈ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు మరి మన మోడీ గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే మనం అన్ని రకాలుగా మనం తగ్గాలని చెప్పేసి, బంగారం దిగుమతి చేసుకోకూడదు, మనం ఆయిల్కి ఎక్కువ శాతం ఖర్చు పెడుతున్నాం, మనకి వచ్చేటటువంటి డాలర్స్ రూపంలో వచ్చేటటువంటి విదేశీ కరెన్సీ తక్కువగా ఉంది, మనం ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆక్వా రంగాన్ని మరి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన సందర్భంలో ఆ జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితులు కనబట్ల ఫీడ్ కంపెనీలు మొన్న 9 రూపాయలు పెంచుతామని చెప్పేసి అంటంతోనే ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర మంత్రికి మరి లెటర్ రాయటం, అచ్చెన్నాయుడు గారు వగైరాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రేట్లు పెంచడానికి వీల్లేదని చెప్పేసి హెచ్చరిక చేయడంతోనే అక్కడ తాత్కాలికంగా ఆగారు. కానీ దొడ్డిదారిన రైతులు నడ్డి విరిచారు. ఎలా అంటే 265 రూపాయలు 100 కౌంటు రేటు ఉంటే ఇవాళ 210 రూపాయలకు వచ్చేసింది. మరి ముఖ్యంగా కరెంటు కోతలు జనరేటర్ ఆన్ చేస్తే కనుక ఒక 5 నుంచి 8 ఎకరాల రైతు గంటకి 20 లీటర్లు మినిమం ఖర్చు పెట్టాలంటే 2,000 రూపాయలు. 7 నుంచి
5 గంటల సేపు కరెంట్ కట్ చేస్తున్నారు నైట్ టైం. ఎందుకనంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా అండి, వీటిని కట్ చేస్తేనే డొమెస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళకి కరెంట్ ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసి అక్కడ రాత్రి వచ్చేటప్పటికి ఒక రైతు 70 నుంచి 80 లీటర్లు 100 లీటర్లు కూడా ఆయిల్ అంటే 10,000 రూపాయల దాకా కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అవుతుంది. ఇలా చూస్తే రైతులకు సహకార రంగంలోకి తీసుకొచ్చి ఉంటే కనుక ఈ సమస్యలు ఉండకపోనేమో అనిపిస్తుంది. ఎందుకంటే పూర్వం మన పెద్దలు ఏదైనా సరే ఆ గ్రామంలో ఉండేటటువంటి రైతులందరినీ కూడా ఒక చోటకు చేర్చి వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్ల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అన్ని సప్లై చేసి అక్కడ రేట్లు పెరగకంటే ఏదైనా సరే 10 మంది వాళ్ళు మాత్రమే చేసుకునేలాగా సప్లై ప్రభుత్వం నుంచి వచ్చేలా చూసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. మరి చెరుకు సంబంధించి కానీ ఇతరత్ర ఇప్పటికి కూడా సహకార రంగాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మొన్న కూడా ఎలక్షన్ జరిగిన అలాగే రైతులను కూడా ఫీడ్ ఫ్యాక్టరీలు సహకార రంగంలో పెట్టాలి, ప్రాసెసింగ్ యూనిట్లు సహకార రంగంలో పెట్టాలి, కోల్డ్ స్టోరేజ్లు గవర్నమెంట్ సహకారంతో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసినప్పుడు ఈ సిండికేట్ వ్యవస్థ అనేది ఏర్పడకంటే ఉంటది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు ఎక్కడ ఏం తగ్గల. ఈక్విడార్ లో మనకి పోటీ ఉంది. ఈక్విడార్ తో మన 7 నుంచి 8 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం మనం ప్రొడ్యూస్ చేస్తా ఉంటాం. ఈక్విడార్ వచ్చేటప్పటికి 12 లక్షల నుంచి 18 లక్షల టన్నుల దాకా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ట్రంప్ వచ్చిన తర్వాత మన రేయి కంపు కొట్టడం ప్రారంభించింది. ఎందుకంటే ఆయన బాగా పెంచాడు, టారిఫ్లు పెంచేటప్పటికి మనం రైలుకి రేటు పెంచి అక్కడ తీసుకెళ్ళి అమ్మాలి. అదే ఈక్విడార్కి కానీ వాళ్ళకి కానీ ఆ యొక్క టారిఫ్లు లేకపోవడం వల్ల వారికి దగ్గర ప్రాంతం అవడం వల్ల ఏమైందంటే వాళ్ళు తక్కువ రేటుకి సప్లై చేయడం వల్ల మన ఇండియన్ రైని వేరే కంట్రీస్ కి మనం ఎత్తుక్కుపోవడం, సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దాని మీద మార్కెటింగ్ సంబంధించి యూరోపియన్ కంట్రీస్ దగ్గర నుంచి వీటిలన్నిటిలో కూడా మార్కెట్లో ఎతకటం అంటే మళ్ళీ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులకి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత వచ్చింది. పోనీ ఇన్ని గమనించినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇది ప్రవేశపెట్టాం, అది ప్రవేశపెట్టాం, అలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి అని చెప్తుంది తప్ప మరి రైతులకు ప్రత్యక్షంగా ఏ రకమైనటువంటి లాభం వచ్చేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటికీ కూడా మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమందికి ఈ యొక్క సబ్సిడీకి సంబంధించినటువంటి కరెంటుకు సంబంధించిన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సర్వే చేస్తున్నారు, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఆక్వా జోన్ లో ఉందా, నాన్ ఆక్వా జోన్ లో ఉందా, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఏది ఏమైనా సహకార రంగంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే సిండికేట్ గా ఉన్నారో వీళ్ళని కనుక ప్రభుత్వం నియంత్రణలో పెట్టాలని అంటే నీ దగ్గర నిల్వ చేసుకునేటటువంటి సమర్థత, నీ దగ్గర రైతులకు సప్లై చేయగలిగేటటువంటి ఫీడు, నీ దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంటేనే ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళ మీద పెత్తనం చేయగలుగుతుంది. అలాంటి పరిస్థితి ప్రభుత్వమే కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క రైతుల్ని సంఘటితం చేసి మరి రైతుల ద్వారా ఈ సహకార రంగాన్ని కనుక విస్తృతం చేస్తే రాబోయేటటువంటి కాలంలో ఆక్వా రైతులు మోసపోకంటే తాను పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర పొందేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళి మరి యొక్క ఫీడ్ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయలతో వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరి సొమ్మది, మా రక్త మాంసాలు పిండి సంపాదించుకున్నటువంటి ధనం అది. వాళ్ళ సంపాదనకి కూడా ఒక అర్థం ఉండాలి. రైతులు నాశనం అయిపోయినా పర్వాలేదు, మేం బాగోవాలనేటటువంటి ధోరణిలో జరుగుతున్నటువంటి ఈ వ్యాపారాన్ని ప్రభుత్వం నియంత్రించాలంటే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు కూడా కొంత వెసులుబాటు ఉండేటటువంటి అంటే వాడికి ఇష్టం వచ్చిన చోట అమ్ముకునేలాగా తన యొక్క తయారు చేసిన సరుకుని తన ఇష్టం వచ్చిన చోట అమ్ముకునేటటువంటి విధంగా కనుక ప్రభుత్వం చేస్తే రైతులకు బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్. ఒకసారి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మరి రైతులు నిన్నగాక మొన్న చేసిన ఏదైతే ఉందో అంటే పారబోసి ఏదైతే ధర్నా చేస్తున్నారో దాంట్లో ఆక్వా లేదా నాన్ ఆక్వాతో సంబంధం లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి కూడా ₹1.5కే సప్లై చేయాలి పవర్ అనేసి. పవర్ ఇష్యూ ఎలా ఉందండి, రైతుల డిమాండ్స్ ఎలా ఉన్నాయి, మిగిలిన విషయాల్లో కూడా ఒకసారి తెలియజేయండి. ఒకటి ఇంతకుముందు నాయుడు గారు మాట్లాడినట్టమ్మా చాలా ఘోరమైన పరిస్థితి ఆక్వా రంగంలో ఉన్నది. ఈరోజు ఆక్వా రైతులు, ప్రధానంగా రొయ్యల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు చాలా మాటలు చెప్పినాయి. ఇవాళ ఆక్వా రంగం ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, ఈ ఆక్వా రంగాన్ని మేము ప్రోత్సహిస్తాము, ఆక్వా రంగం ఒక మొదటి ప్రయారిటీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. రెండవది, ఇవాళ తలసరి ఆదాయం పెరగడంలో కానీ వ్యవసాయ రంగ వృద్ధి రేట్లో మంచి ఫలితాలు సాధించడంలో కానీ ఇవాళ ఆక్వా రంగమే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అయితే ఈ ఆక్వా రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. రెండోది, కంపెనీల పాటే ఇవాళ ప్రభుత్వాలు కూడా పాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఆక్వా రైతులు చాలా హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు, ఆక్వా హబ్ చేస్తాము, లేకపోతే ఆక్వాను అభివృద్ధి చేస్తాము, మొత్తం ప్రపంచంలోనే ఒక మోడల్గా తీర్చిదిద్దుతాము, ఇట్లాంటి చాలా మాటలు చెప్పారు.
కానీ ఈరోజు ఆక్వా సంబంధించిన విద్యుత్ సబ్సిడీ యూనిట్ రూపాయిన్నరకే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఏం చెప్పారు, ఆక్వా జోను నాన్ ఆక్వా జోన్ అని చెప్పేసి మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. దీంట్లో నాన్ ఆక్వా జోన్ రిజిస్ట్రేషన్ జరగట్లేదు. దీనివల్ల ఏంటంటే ఆక్వా రైతులందరికీ యూనిట్ రూపాయిన్నరకి ఈ విద్యుత్ వచ్చే పరిస్థితి లేదు. రెండోది, చాలా మంది ఇప్పుడు రొయ్యలు బతకాలంటే ఆక్సిజన్ అవసరం, ఏరేటర్స్ తిరగాలంటే ఖచ్చితంగా కరెంట్ ఉండాలి, లేదంటే డీజిల్ వాడాలి. మొన్న డీజిల్ సంక్షోభం వచ్చినప్పుడు చెరువుల్లో రొయ్యలు గిలగిలాడిపోయినాయి, రైతు రోడ్డు మీద గిజగిలాడిపోయిన పరిస్థితి ఉన్నది. ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇవాళ ఆక్వా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టి చివరికి గుండెలు ఆగిపోయినంత పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంత టెన్షన్, అంటే ఆక్వా సాగులో ఉన్న రైతు పడే టెన్షన్ అంత ఇంత కాదు. అందుకోసం రైతు మాత్రం చాలా టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చూస్తూ ఉంటే, గత రోజులు చూస్తూ ఉంటే ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు ప్రకటించినాయి, మేము ఫీడ్ ధరలు పెంచుతున్నామని చెప్పేసి. మరి ఫీడ్ ధరలు పెంచుతున్నామని చెప్పేసి ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ప్రకటిస్తే ప్రభుత్వం అప్పుడు రైతులు రోడ్డు ఎక్కిన తర్వాత మేల్కొని అప్పుడు సమావేశం నిర్వహించి తాత్కాలికంగా వాయిదా వేయండి అని చెప్పారు. అంటే కంపెనీలు ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా, ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ఎట్లా పెంచుతాయి? అంటే రైతులు రోడ్డు ఎక్కుతారా లేదా, రైతులు అడుగుతారా లేదని చెప్పేసి ఉద్దేశంతో ముందు పెంపుదలకి ప్రాధాన్యత ఇచ్చినాయి. ఆ రకంగా ఇంటర్నల్ గా కంపెనీలు ప్రభుత్వం కుమ్ముక్కయ్యి ఇవాళ మేత ధరలు పెంచిన పరిస్థితి ఉంది. 1 కిలోకి 8 రూపాయల నుంచి 10 రూపాయలు మేత ధరలు పెంచి ఇవాళ టన్నుకి విపరీతంగా 10,000 వరకు ధర పెంచిన పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు రొయ్యల ధరలు చూస్తా ఉంటే, గత 15 రోజులుగా చూస్తా ఉంటే క్రమంగా రొయ్యల ధరలను తగ్గించి వేశారు. 275 రూపాయలు 70 రూపాయలు కొనుగోలు చేసే 100 కౌంట్ రొయ్య ఈరోజు 215 రూపాయలు పడిపోయింది. 1 కేజీ రొయ్యల ఉత్పత్తికి రైతుకి అయ్యే కాస్టే 260 రూపాయలు పైగా రైతు కాస్ట్ అవుతా ఉంది. మరి ఉత్పత్తి కాస్ట్ ఏమో రోజు రోజుకి పెంచుతా ఉన్నారు. ఇవాళ పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, అట్లాగే ఇతర ధరలు కూడా, ఎరువుల ధరలు పెరిగినాయి. ఇవన్నీ ఫీడ్ ధరలు కూడా విపరీతంగా పెంచారు. దీనివల్ల రైతు పండించిన పంటకేమో ధర పెరగడం లేదు, రోజు రోజు తగ్గుతూ ఉంది. ఖర్చులు చూస్తా మాత్రం రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నిన్న మంత్రి గారు మీటింగ్ వేసి ప్రకటన చేశారు. 100 కౌంట్కి 230 రూపాయలని, 90 కౌంట్కి 240 రూపాయలని, 80 కౌంట్కి 260 అని, 70 కౌంట్కి 280 అని, 60 కౌంట్కి 305 అని, 50 కౌంట్కి 325 అని, 40 కౌంట్కి 345 రూపాయలు అని చెప్పేసి మేము ఆ రకంగా కొనుగోలు చేస్తామని చెప్పేసి పద్ధతుల్లో రొయ్యల ధరలు ప్రకటించారు. ఈ ధరలు రైతు వాస్తవంగా నిజంగా ఈ ధరలు అమలైనా రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. రైతులు అప్పులో కూలిపోయే పరిస్థితి, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, ఆ లక్షల రూపాయలు వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ యథావిధిగా ఒకవైపు ఏమో ట్రంప్ సుంకాల వల్ల నష్టపోయారు, యుద్ధం వల్ల నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫీడ్ కంపెనీలు లేకపోతే ఎగుమతిదారులు, తర్వాత రొయ్యలు ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు, ప్రభుత్వం కుమ్ముక్క అయిపోయి సిండికేట్ గా మారి వీళ్ళే రైతుకి కన్నీళ్లు చూస్తున్నా మాట్లాడతారు, రెండో వైపు ధరలు తగ్గించేస్తారు. మరి పండించిన రొయ్యలు ఎక్కడ అనుకోవాలి? ఇవాళ రోడ్డు మీద పారబోయాల్సిన పరిస్థితి రైతు దుస్థితి ఏర్పడింది. ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, భీమవరంలో, పాలకొల్లులో, ఈరోజు ఏలూరులో కూడా, కైకలూరు ప్రాంతంలో వాళ్ళకు రొయ్యల రైతుల సమావేశం జరుగుతూ ఉంది. అటు నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కానీ ప్రభుత్వాన్ని ఎక్కడ చేమకుట్టినట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోదు. రాష్ట్ర ప్రభుత్వం తూతు మంత్రం మాటలు చెప్తా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు డాలర్ల రూపంలో ఆదాయం వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు? మరి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉంది, మరి ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎందుకు మాట్లాడరు వీళ్ళు? అంటే డొమెస్టిక్ మార్కెట్ని పెంచే ప్రయత్నాలు చేయరు. రెండోది, ఇతర దేశాలు ఎగుమతులు లేవని చెప్పేసి వీళ్ళే చెప్తారు. ఆ రకంగా చూస్తామంటే ఇవాళ రొయ్యల రైతుల్ని తీవ్ర సంక్షోభంలో నెట్టేసిన పరిస్థితి కనబడతా ఉంది. రెండో వైపు కూడా ఫీడ్ ధరలు పెంచుతున్నారు, కానీ రైతుకి నాణ్యమైన ఫీడ్ వస్తుందా? రావడం లేదు. నాణ్యమైన సీడ్ వస్తుందా? రావడం లేదు. రెండోది, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈరోజు ఉన్నాయి, వాతావరణం కూడా అనుకూలంగా లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 5,75,000 ఎకరాల్లో రొయ్యలు సాగు అవుతా ఉంటే, ఒక ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలోని దాదాపు 2,63,000 ఎకరాల్లో ఇవాళ రొయ్యలు సాగు అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వంకి ఒక చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి, కంపెనీలు ప్రయోజనాలు చూస్తున్నాయి తప్ప రైతుల ప్రయోజనాలు చూడడం లేదు అనేది స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లోనే అనివార్యమైన పరిస్థితుల్లో ఇవాళ రొయ్యల రైతులు రోడ్లెక్కి ఆందోళన చేసిన దుస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రకమైన సంక్షోభాలను నెట్టేస్తాయి. ఇప్పుడు ట్రంప్ సుంకాల వల్ల ఆక్వా రైతులు నష్టపోయారు, ప్రభుత్వం ఎందుకు ఆదుకోదు? యుద్ధం వల్ల ఆక్వా రైతులు నష్టపోయారు, ప్రభుత్వం ఎందుకు ఆదుకోదు? అంటే మీకు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే దాన్ని ఎంజాయ్ చేస్తారా, దాన్ని అనుభవిస్తారా? రైతు నష్టపోయినప్పుడు మీరు ఆదుకోరా? ఎంపడ ఏం చేస్తుంది, లేదా ప్రభుత్వ రంగ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి? మరి ఇవాళ దేశవ్యాప్తంగా డొమెస్టిక్ మార్కెట్ని పెంచి ఆ రకంగా దేశీయంగా రొయ్యల మార్కెట్ని చేసే విధంగా ప్రభుత్వాలు కొంచెం సబ్సిడీలు ఇచ్చి ఆ రకంగా ప్రోత్సహించవచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? అంటే ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితే కనబడతా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయరు, ఇవాళ కనీస ధరలు అమలు చేయరు, ఇవాళ కంపెనీలు సిండికేట్గా మార్చే విధానాన్ని అరికట్టరు. మరి ఆ రకంగా ఈరోజు రొయ్యల రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసి వాళ్ళ ప్రభుత్వాలు ఆ రకమైన బాధ్యత తీసుకోకుండా తూతూ మంత్రం మాటలు చెప్పి కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రం తీసుకోవడం వల్ల ఇవాళ ఆక్వా గట్టెక్కే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాయుడు గారు కూడా నిర్దిష్టంగా కొన్ని డిమాండ్స్ చెప్పారు. ఈ డిమాండ్స్ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సీరియస్గా తీసుకోకపోతే కనుక ఇప్పటికే రొయ్యల రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఆగ్రహానికి ప్రభుత్వాలు గురి కాక తప్పదని చెప్పేసుకోవడం ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. అయితే ఈ పెట్రోల్ డీజిల్ కొత్త వల్ల గౌరీ నాయుడు గారు ఒకసారి అంటే ఎస్పెషల్గా టైంకి ట్రావెల్ చేయకపోవడం వల్ల రొయ్య పెద్దదైపోవడం లేదా చనిపోవడం లాంటి సమస్యలు కానివ్వండి, వాటికి తగ్గట్టు కోల్డ్ స్టోరేజ్లు లేకపోవడం కానివ్వండి, మొత్తం ఈ విషయంగా శ్రీనివాస్ గారు చెప్పిన విషయానికి కూడా మీరు ఇప్పటి వరకు అధికారులు ఏ విధంగా వారి స్పందన తెలియజేయడం జరిగింది, ఫర్దర్గా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అన్మ్యూట్ చేయండి. శ్రీనివాస్ గారు మంచి విషయాలు చెప్పారు, బాగానే అవగాహనతో అన్ని విషయాలు ఆయన రైతుల తాలూకు కష్ట సుఖాలు చెప్పారు. అంటే గతంలో నేను ఈ యొక్క రైతు సంఘాల దాంట్లో నేను మాట్లాడిన సందర్భం ఉంది, కొన్ని చాలా టీవీ ఛానల్స్ లో కూడా నేను మాట్లాడినటువంటిది వెయిటింగ్ కూడా జరిగింది. నేనేం చెప్తానంటే, నేను హ్యాచరీ రంగంలో ఉన్నాను, తర్వాత చెరువులు చేస్తా ఉన్నాను. హ్యాచరీ రంగాన్ని వదిలేసాం, ఎందుకంటే విదేశాల నుంచి మనం ఎస్ఐఎస్ అని, కోనాబాయ్ అని, సయాక్ అని పీసుల్ని మనం దిగుమతి చేసుకుంటాం. దాని నుంచి వచ్చేటటువంటి దాని నుంచి నాప్లే తయారు చేసి హ్యాచరీలకి సప్లై కూడా ఇచ్చేవాళ్ళం. కానీ క్వాలిటీ గల మంచి నాప్లే సప్లై చేయాలంటే కనుక 30 నుంచి 38 పైసలు కాస్ట్ అవుతుంది సరైనటువంటి సీడ్ రైతుకి ఇవ్వాలంటే. వందలాది హ్యాచరీలకి పర్మిషన్లు ఇచ్చేసి అవసరానికి మించినటువంటి హ్యాచరీలు ఇవాళ ఇండియాలో ఉన్నాయి. మనకు కాకినాడ కోస్ట్ లోనే 200 హ్యాచరీల పైన వర్కింగ్ లో ఉన్నాయి, ఇంకా వర్కింగ్ లో లేని కొన్ని ఉన్నాయి. అలాగే మన పాండిచ్చేరి, మద్రాస్ పోస్ట్, ఇలా మద్రాస్ పోస్ట్ నుంచి అన్ని కూడా హ్యాచరీలు అవసరానికి మించి ఉండటం. సరైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి రైతుకి సప్లై చేయాలంటే రైతు ఏంటంటే తనకున్నటువంటి ఆర్థిక పరమైన పరిమితుల వల్ల కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, తక్కువకు వచ్చేటటువంటి పిల్లల్ని తీసుకొచ్చి తన చెరువులో స్టాకింగ్ చేయడం వల్ల కొంత దెబ్బతింటున్నాడు. ఎక్కువగా రైతు నష్టపోయేది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వైరస్ రావటం, వాతావరణ పరిస్థితుల్లో తేడా రావటం. వేసవికాలం వచ్చేటప్పటికి గ్రోత్ బాగుంటుంది, కొద్దిగా ఇది వస్తుంది అనేటప్పటికి ఈ వేసవికాలం ఎండింగ్ టైంకి వచ్చేటప్పుడు కరెక్ట్ గా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఎన్ని లక్షల టన్నులు మార్కెట్ కు పంపించాము, ఏ కౌంట్ లో ప్రస్తుతం మార్కెట్ లో మనకి రొయ్యలు సప్లై ఉంది, 100 కౌంట్లు ఎన్ని టన్నులు ఉన్నాయి, అలాగే 60 కౌంట్ ఎంత ఉంది, 70 ఎంత ఉంది, 20 కౌంట్ ఎంత ఉందో కూడా వాళ్ళకి రొయ్యల కంపెనీకి డేటా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫీడ్ సప్లైని బట్టే మార్కెట్ లో ఎన్ని చెరువుల్లో ఎంత రొయ్య ఉంది అనేది కొద్దిగా కుడియడంగా చెప్పగలిగేటటువంటి పరిస్థితి. బాగా మంచి ప్రొడక్షన్ వచ్చే సమయానికి సిండికేట్ గా మారి అంతర్జాతీయ మార్కెట్ తో ముడిపడి ఉన్నటువంటి రేటుతో సంబంధం లేకండి వీళ్ళు ఒక రేటును ఫిక్స్ చేసి రైతుల దగ్గర భయోత్పాతం సృష్టించి ఎక్కడో కంటైనర్లు తిరిగి వచ్చేసినాను, లేకపోతే ఇతర దేశాలకు ఎగుమతి అవ్వట్లేదను, లేకపోతే రేపు పొద్దున కొంటే ఈ కౌంట్లు మనకి వెళ్ళడం లేదను మార్కెట్ ని భయోత్పాతానికి గురి చేసి రైతులందరూ కూడా ఒకేసారి పట్టుబడులకు వచ్చేటటువంటి పరిస్థితుల్ని కల్పిస్తా ఉంటారు. అలాగే ఇప్పుడు కల్పించారు. ఫస్ట్ ఓ 10 రూపాయలు 20 రూపాయలు కొట్టారు. ఫస్ట్ ఎందుకు ఫీడ్ దగ్గర పనవల, ఫీడ్ పెంచుతా ఉంటే గవర్నమెంట్ ఏమో ఇచ్చేసింది. దీన్ని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ వల్ల అయ్యే పరిస్థితి కాదు. గవర్నమెంట్ ఏంటంటే రైతు ఇవాళ పట్టుబడి వచ్చింది అనుకుంటే డీ వచ్చేసింది పట్టేయాలి, లేదా వైరస్ వచ్చింది పట్టేయాలి, వాతావరణ పరిస్థితులు బాగాలేదు, లేదా గ్రిల్స్ వచ్చినాయి, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి దీనికి. ఇవి వచ్చినప్పుడు ఇమీడియట్ గా పట్టేయాలి. ఏదో వంకాయలు బీరకాయలు కాదు,
ఏదైనా 10 రోజులు వారం రోజులు అవసరం అయితే నిల్వ ఉండేటటువంటి సరుకు కాదు. ఇవాళ పట్టాలి, ఇవాళ ప్యాక్ చేయాలి, ఇవాళ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఏ మాత్రం క్వాలిటీ తేడా ఉంటే దాంట్లో కటింగు, రకరకాల అసలు రైతుల్ని ఎలా దోచుకోవాలనే దాని మీద పిహెచ్డీలు చేసేసిన ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్లు కానీ అదే విధంగా మార్కెట్లో సోయాకి పెరిగినప్పుడు, ఫిష్ మీల్కి పెరిగినప్పుడు ఏదైనా మార్కెట్ తయారీ కాస్ట్ కంటే ప్రొడక్షన్ కాస్ట్ బాగా ఎక్కువ అయితే కనుక పెంచుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఇండియాలో ఫిష్ మీల్ కొద్దిగా డిమాండ్ అయితే ఉంది, ఇతర కంట్రీస్ కూడా ఎగుమతి చేస్తున్నారు. దాన్ని బ్యాన్ పెట్టేయాలి. మన అవసరాల తర్వాతే మనం ఎక్కడికైనా సరే ఎగుమతి చేయాల్సింది. ఫిష్ మీల్ బ్యాన్ పెడితే ఆటోమేటిక్ గా రేటు తగ్గింపుకు వస్తుంది. తగ్గింపుకు వచ్చినప్పుడు విదేశీ మార్కెట్ లో ఫీడ్ మార్కెట్ బాగుంటుంది. 50 నుంచి 55 రూపాయలు అవుతుంది ఫీడ్ తయారు చేయడానికి. కానీ అమ్మకం వచ్చేటప్పటికి 80 నుంచి 90 రూపాయల దాకా అమ్మకం వచ్చేటటువంటి పరిస్థితి. సో అందుకని నేనేమంటానంటే నిర్దిష్టమైన డిమాండ్స్ లాస్ట్ టైం చేసిన శ్రీనివాస్ గారు మీరు కూడా నోట్ చేసుకోండి, ఎక్కడైనా మాట్లాడడం అనుకో. ఎప్పుడైతే పోటీ ఉందో అప్పుడే వ్యాపారస్తుడు తన యొక్క ప్రోడక్ట్ ని సరైనటువంటి ధరకి అమ్ముకోగలుగుతాడు. అలాగే మనం పోటీని సృష్టించాలి అంటే కనుక రైతులకి ప్రభుత్వం సహకార రంగంలో ఫీడ్ తయారు చేసుకునేటటువంటి వెసులుబాటుకి ఇవాళ ఫీడ్ తయారు చేసుకోవాలని అంటే కనుక ల్యాండ్ గవర్నమెంట్ చూపించాలి. మనం కొంత పెట్టుబడిదారులు కదా మనం మారి మన ఈక్విటీగా మనం జాయిన్ అయ్యి, కొంతమంది రైతులు జాయిన్ అయ్యి మనం షేర్ల రూపంలో మనం పెట్టుబడి పెట్టాలి. ఉన్నది రిమైనింగ్ ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పించాలి. ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటారంటే వాళ్ళకి విపరీతమైనటువంటి సబ్సిడీ అయ్యి ఇస్తున్నారు. అసలు కోల్డ్ స్టోరేజ్ అమ్మకందారులకు కాదు, తయారీదారులను ఆదుకోవాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. తయారీ రంగానికి ఎప్పుడైతే మీరు ప్రోత్సాహకాలు ఇచ్చి, డీజిల్ ఉంది, డీజిల్ మీరు తక్కువ రేటుకి ఇవ్వాలి, కరెంటు తక్కువ రేటుకి ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నారు, కొంతమంది నానాకోజంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు. గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లోకేష్ గారు అయితే కనుక మరి ఉండిలో స్పష్టమైన హామీ ఇచ్చాడని, మేము వచ్చిన వెంటనే ఈ యొక్క మీ కష్టాలన్నీ తీరుస్తామని చెప్పారు. మరి ఆయనకి పెద్ద ఆయనకి కూడా అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారు అవగాహన లేనటువంటి మనిషి ఏం కాదు. ఈ రంగం మీద పూర్తిగా ఆయనకు అవగాహన ఉంది. ఆయనతో ఒకసారి నెక్ టు నెక్ లో నేనైతే ఆయనకి చెప్పాను, ఈ యొక్క సబ్ స్టేషన్ల కెపాసిటీ పెంచాలి, 11 kV లైన్స్ వేయాలి, సబ్ స్టేషన్ల నుంచి డైరెక్ట్ గా ఇవ్వాలి, అలాగే సబ్సిడీ మీద ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలి. దీనికి అన్ని కూడా అప్పట్లోనే ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు ₹4.75 ఉండేది, దాని తర్వాత $2.75 అయింది. ఆ ధర్మిల అలాగా వీళ్ళిద్దరూ పోటీ పట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి పోటీలో గత ఎన్నికల ముందు ₹1.5 అవటం, ఇప్పుడు ₹1.5 కొన్ని చెరువులకి కొనసాగుతుంది. ఏదేమైనా రైతులకి సహకార రంగంలో తన సరుకుని నిల్వ చేసుకునేటటువంటి సౌకర్యం, తన ఫీడ్ని తాను తయారు చేసుకునేటటువంటి పరిస్థితి, తాను తయారు చేసినటువంటి రొయ్యల్ని తన దగ్గరే తను నిల్వ చేసుకుని అవసరమైతే ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి సప్లై పంపించుకునేటటువంటి పరిస్థితి కనుక రైతులకు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి దీని మీద మనం ఫండ్స్ తెచ్చుకోవడానికి ఉన్నాయి. ఎందుకంటే గౌరీ నాయుడు, ఒకసారి ఫైనల్ గా శ్రీనివాస్ గారు మీరు కూడా ఒకసారి దీని పట్ల మీ డిమాండ్స్ ఏంటి ఒకసారి తెలియజేసి లెట్స్ కంక్లూడ్ ఇట్. చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఇవాళ రైతులతో చర్చించి సమావేశాలు జరిపి ఇవాళ రైతుల కోరిక మేరకు కొన్ని ధరలు నిర్ణయించి ఆ ధరలు ఇవాళ మార్కెట్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవాళ కంపెనీలు ఆ రకంగా ప్రాసెసింగ్ యూనిట్లు కానీ లేదా కొనుగోలుదారులు కానీ ఎగుమతిదారులు కానీ సిండికేట్ గా మారిపోతున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలోకి దిగి కొనుగోలు చేసి ఆ రకంగా డొమెస్టిక్ మార్కెట్ ద్వారా మార్కెటింగ్ చేసే విధానాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతాను. అవసరమైతే ప్రభుత్వం ఆ రకంగా కొనుగోలు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ పద్ధతుల్లో చేయాలనేది మేము మొదట డిమాండ్ చేస్తాము. రెండోది ఏంటంటే నాణ్యమైన ఫీడ్ సీడ్ అందించాలి. రెండోది ఫీడ్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. ఆ ధరలు కూడా ఇంకా తగ్గించాలి. అట్లాగే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా రేట్లు తగ్గించాలి. ఇవాళ ప్రధానంగా ఈ ఆక్వా రైతులకు డీజిల్ ధరలు పెరిగినాయి కాబట్టి అవసరమైతే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించే విధంగా చర్యలు ఉండాలి. లాస్ట్ ఏంటంటే ₹1 సబ్సిడీ పథకం ఏదైతే ఉందో అది మొత్తం ఆక్వా రైతులందరికీ కూడా వర్తింపు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. గౌరీ నాయుడు గారు, శ్రీనివాస్ గారు ఈరోజు డిబేట్లో పాల్గొనేందుకు. ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఒక కంక్లూజన్ వచ్చి ఆక్వా రైతులకు మంచి జరిగేలా, ఆక్వా రైతుల డిమాండ్స్ నెరవేరేలాగా చర్యలు చేపట్టాలని అయితే ఆశిద్దాం. ఇది ఇవాళ మనం కార్యక్రమం. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.